టుడే రెసిపీ మామిడికాయ పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, పల్లీలు, మామిడికాయది తురుము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాను. అది కొంచెం గోలాక పచ్చిమిర్చి వేసుకుంటాను. కొంచెం గోలాక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి అవును ఎండుమిర్చి గోలాక కొంచెం శనగపప్పు, మినపప్పు, ఇప్పుడు కొంచెం కరివేపాకు, జీలకర్రను, ఆవాలు, పసుపు. అన్నంని బట్టి పసుపు ఎక్కువ వేసేసుకోవాలి. అదంతా మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చికి పడుతుంది. సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చికి సాల్ట్ పడుతుంది కదా, పట్టేసి ఏమవుతుందంటే మనం అన్నం పులిహోరలో తిన్నా కూడా టేస్ట్ బాగుండిద్ది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయది వేసుకుంటున్నాను ప్యూరీ. ఇలా మామిడికాయ ప్యూరీ వేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఆయిల్ ఇట్లా పైకి వచ్చేలాగా మంచిగా గోలాలన్నమాట. ఇదంతా కొంచెం ఉడకాలి. ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది చూడండి, మొత్తం మంచిగా అదంతా అయినట్టు మొత్తం అది మామిడికాయ అనేది కొంచెం ఉడికినట్టు. తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ బాగుంటుంది పులిహోరలకి అని ఇంగువ వేస్తున్నాను. ఇది వేసేసి ఎమ్మటే కలబెట్టేసి ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది అన్నమాట. ఇంగువ ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి వేసేసి ఆఫ్ చేయాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మ్యాంగోది ఏంటంటే ఇది మ్యాంగోస్ దొరికినప్పుడే దాన్ని తురిమేసి మంచిగా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 6 months వరకు ఉండిద్ది. ఇది ఎప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా అప్పుడు పులిహోర చేసుకోవచ్చు, కర్రీ పప్పులో వేసుకోవచ్చు. తురిమిన దాన్ని పప్పు మ్యాంగో తురిమింది ఉంటుంది, ఆ తురిమిన దాన్ని పప్పులో వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసి వండుకోవచ్చు, టమాటా వేసి కూడా వండుకోవచ్చు. ఈ పోపు చేసిన దాన్ని మొత్తం నేను ఫస్ట్ రైస్ వండేసుకొని మొత్తం ఆ చల్లార పెట్టేసుకున్నాను. ఈ పోపు ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు అన్నానికి సరిపోయినంత ఉప్పు వేసేసుకోండి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి మంచిగా. ఫైనల్గా ఇలా మొత్తం కలిపేసుకున్నాను. టేస్ట్ చూసి మాకు సరిపోయిన టేస్ట్ చూసేసి ఇంకేమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. నాకైతే సరిపోయింది. టేస్ట్ బాగుండిద్ది, ఈజీగా అయిపోయిద్ది. మార్నింగ్ టైంలో మంచిగా పిల్లలకు బాక్స్గా పెట్టడానికి కూడా ఈజీగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.